నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. పీకే లైనప్ పీక్స్ అంతే. నిజంగా మెంటల్ ఎక్కించాడు అనేది అనడం కూడా తక్కువే ఆ లైనప్ చూసి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు వదిలేస్తాడేమో, సినిమాలు మానేస్తాడేమో అని చెప్పి చాలా భయపడ్డారు ఫ్యాన్స్. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంబినేషన్ గురించి బయటకు వస్తుంటే న్యూస్, ఫ్యాన్స్ ఓజీకి మించిన హైప్తో పిచ్చెక్కిపోతున్నారు. ఓజీకి మించిన హైప్తో పిచ్చెక్కిపోతున్నారని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా అంట. చర్చల్లో ఉన్నదాన్ని చెప్తున్నాను, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాదు, చర్చల్లో ఉన్నవి. అంటే ఆల్మోస్ట్ అఫీషియల్గా అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేందర్ రెడ్డితో సినిమా. సురేందర్ రెడ్డి గారి ఏజెంట్ ఒక్కటి పక్కన పెడితే మిగతా ప్రతి సినిమా కూడా మంచిగానే ఉంటుంది. ధృవ కావచ్చు, ఒకప్పుడు అర్జున్ కావచ్చు, అశోక్ కావచ్చు, లేకపోతే తర్వాత ఇంకొక సినిమా ఏదో తీసాడబ్బా, ఊసరవెల్లి కావచ్చు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైమండ్లా ఉంటుంది. సో ఆయన స్టైలిష్ మేకింగ్తో మినిమం సాటిస్ఫై చేసినా చాలు, మరోసారి ఓజీ రేంజ్ హిట్ కన్ఫామ్. ఇంకా రెండవది దిల్ రాజు, అనిల్ రావుపుడి. ఈ అనిల్ రావుపుడి అనే డైరెక్టర్తో సినిమా నా ఒపీనియన్లో అయితే మరో అత్తారింటికి దారేది. ఖచ్చితంగా మరొక అత్తారింటికి దారేది రేంజ్ లాంగ్ రన్, ఆ రేంజ్ సక్సెస్ మనం చూడబోతున్నాం. రాసి పెట్టుకోండి, ఈ విషయం మాత్రం రాసి పెట్టుకోండి. ఇక అది. ఇంకా థర్డ్ కేవీపీ ప్రొడక్షన్స్లో లోకేష్ కనకరాజుతో సినిమా. మరి ఈ లోకేష్ కనకరాజుతో సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇంతకుముందు ఓ వీడియో చేశాను. కానీ ఏమాత్రం ఖైదీ, విక్రమ్ రేంజ్లో ఉన్న పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది. సో సురేందర్ రెడ్డి, అనిల్ రావుపుడి, లోకేష్ కనకరాజు, ఈ ముగ్గురితో మ్యాక్సిమం ఇద్దరు కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ ఒక్కటి క్లిక్ అయినా మరో అత్తారింటికి దారేది, మరో ఓజీని మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా చూస్తాం, మీరు రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ని పాన్ ఇండియా రేంజ్లో ఒక రేంజ్లో ఎలివేట్ చేసే సినిమాలు లోకేష్ కనకరాజు నుంచైనా వస్తాయి, సురేందర్ రెడ్డి నుంచైనా వస్తాయి. అనిల్ రావుపూడి నుంచి అయితే ఒక అత్తారింటికి దారేది మళ్ళీ రాబోతుంది. జై హింద్.